అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేము వజ్రాల వేట కోసం వచ్చినాం. వజ్రాలు ఎలా దొరుకుతాయంటే మేము చదువుకున్న కొన్ని పుస్తకాల్లోనూ కొన్ని యూట్యూబ్ ఛానల్లోనూ అన్ని చూసి విన్నాము. కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి చెత్త చెదారం అని భూగర్భ జలాల్లో కిందికి పోయి భూగర్భ జలం వాతావరణం వేడెక్కి వాన పడడం వలన భూమిలో నుంచి పైకి వాన వలన వల్ల పైకి తేలుతున్నాయి. దాని వజ్రాలు అందువలన వానల కాలమే వెతకలాడడానికి వస్తారు. అదిగాక జొన్నగిరి అంటారు, యాక్చువల్గా జొన్నగిరి కాదు, స్వర్ణగిరి అంటారు. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినది. అక్కడ చేసి అన్ని చేసేది అంతా ఇక్కడే ఉన్నది. అశోక్ చక్రవర్తి శిలాశాసనం ఇక్కడే ఉంది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన సంపద అంతా దోసుకొని పోవడం వలన శ్రీకృష్ణదేవరాయలు ఉండే పాలకులు అక్కడ పాలిసి పట్టే వజ్రాలను పట్టేవాళ్ళు. వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి సంపద దొరికినీకోకుండా చేళ్లలో చల్లుకుంటూ పోయినారు. అవి కొన్ని కోట్ల సంవత్సరాలు అయిన వల్ల కొన్ని భూగర్భ జలాల్లో ఆడాలు ఉన్నాయి కాబట్టి ఆ చేలు పొలాలు దున్నడం వలన సేద్యాలు చేయడం వల్ల ఆ వానలకి బయటికి పడుతున్నాయి. అందుకే వజ్రాల కోసం అందరూ వేట సాగిస్తున్నారు. మేము కూడా దానివల్లనే ఇట్లా తెలుసుకొని ఇక్కడ మేము వచ్చి ఎతకలాడుతున్నాం. మాది అనంతపురం నాన్న. మేము దీనికి వజ్రగారు ఊరికి వచ్చినాము, ఇది జొన్నగిరికి వచ్చినాము. వజ్రాల కోసం వచ్చినాము, పద్దన వచ్చినాము, బండిలో వచ్చినాము, క్యారీ తెచ్చుకున్నాము. ఏం ఒక్క రాయి కానీ కనపరాలేదు నాన్న. ఎతుకులాడుతున్నాం. మేము ఎతుకులాడుతున్నా కానీ చిక్కలే, యావి చూసినా తెల్లరాళ్ళే అంటున్నారు. మేము ఏదో రకంగా చిన్నదైనా చిక్కితే మా అదృష్టం పరీక్షించుకునేకి మేము వచ్చినాం నాన్న. ఇంకా చిక్కలేదు, చూద్దాం, దేవుడు ఉన్నాడు, ఎడన్నా కరుణిస్తాడేమో అని వస్తున్నాం. మాది కడుమూరు గ్రామం, మిర్తూరు మండలం, నందికొట్కూరు తాలూకా, కర్నూలు జిల్లా. ఈరోజు వర్షం పడిందని జొన్నగిరికి చూద్దామని వచ్చినాము. వచ్చింటే ఎవరికి చిక్కలేదు. దండికి వచ్చిన 8 గంటలకు వచ్చాము. 8 గంటల నుండి వెతుకుతూనే ఉన్నారు. 8 గంటల నుంచి వెతుకుతూనే ఉన్నాం. మరి ఏమన్నా రాళ్ళు దొరికినాక? ఏమో రాళ్ళు దొరికినాయి. కొంచెం చూపించినారా ఎవరికైనా? ఏం చూపించలే. మీకు వంటలు ఏం లే, సాయంత్రానికి ఇంటికి పోవాలని వచ్చినాము. దొరుకుతుందని ఒక ఆశతోనే కడుపులు కాసుకొని బయటకులాడుతున్నాం. నేనైతే పొద్దున్న నుంచి ఏం తిననే తిన్నే తల్లి. మాది కర్నూలు నుంచి ఒక 20 మంది దాకా జొన్నగిరికి వచ్చినాము. మేము ఇంకా జొన్నగిరిలో వజ్రాల కోసం అని వేటాడుతున్నాము. ఇంకా ఇంతవరకు ఉదయం వచ్చినాము, ఇంతవరకు మాకు దొరకలేదు. ఇంకా సాయంత్రం వరకు వెతుకుతాము. ఉదయం ఒకరికి దొరికినాయి. ఇంకా పోయిన సంవత్సరం కూడా వచ్చినాము. పోయిన సంవత్సరం కూడా చాలా మందికి దొరికినాయి. ఇప్పుడు దొరుకుతాయని ఆశతో ఒక 20 మంది దాకా కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చినాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.